అయినటువంటి అన్వేషణ గారు, మొన్నటి వరకు డిసిసి బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, ఈ యొక్క నియోజకవర్గానికి పార్లమెంటు బాధ్యతమైన ఇన్ఛార్జ్ మాత్రమైనటువంటి గాలి అనిల్పాల్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా పాల్గొండకు సంబంధించిన ప్రేమ అగర్వాల్, కమిషన్ ఈరోజు ఎన్నికల్లో భాగంగా భీమవరంకు విచ్చేసినటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు మహేష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇక్కడికి వచ్చి మీరందరూ వచ్చినటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండే విషయాలు నిన్న చాలా మందికి చెప్పినా ఇయ్యాల కూడా చెప్తున్నా. ఇంతకుముందు ఇక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్తే మేము ప్రతి గల్లీ కట్టుకుంటే మీకు చెప్తున్నాం, అది వాస్తవాలు కావా గుర్తుంచుకోమని చెప్తున్నా. ప్రతి గల్లీలో చెప్పిన ఒకటే ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఇక్కడికి వెళ్ళిన ప్రశాంత్ రెడ్డి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటి నుండి నెలకు 800 నుంచి 1000 రూపాయల కరెంటు బిల్లు వసూలు చేస్తాడు. కానీ మేము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 800 నుంచి 1000 రూపాయలు చొప్పున మీ కరెంటు బిల్లు మాఫీ చేస్తామా లేదా ఒక్కసారి మీకు ఉండలేదు మీద చేసుకొని చెప్పండి కక్కలారా తెల్లలారా. అంతేకాదు ఈరోజు వెమ్లవాడలో వెళ్ళాలన్నా, యాదగిరిగుట్ట వెళ్ళాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, తల్లిగారింటికి పోవాలన్నా కొంచెం బస్సులు తక్కువ ఒత్తుడం అవుతుంది, సీట్లు దొరుకుతలేవు. కానీ రూపాయి లేకుండా ఎక్కడికంటే అక్కడికి తోలుకపోతున్న మాట కాంగ్రెస్ పార్టీ నిజమా కాదా మీరు చెప్పుర్రి. ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి మీకు 500 బస్ కిరాయి చొప్పున పట్టిన 2 సంవత్సరాల్లో 12,000 రూపాయలు, 800 కరెంటు బిల్లు పట్టిన 2 సంవత్సరాల్లో 20,000 రూపాయలు. ఈ విధంగా ఇప్పటికే 30,000 రూపాయలు మీ ఇంటి నుంచి మేము తీసుకోవడం పని చేసామంటే 10 ఏళ్లలో ఒక్కసారి గుర్తుంచుకొని ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్లకి వెళ్ళి 2 సంవత్సరాల 30,000 అంటే 5 సంవత్సరాల్లో 1,50,000 రూపాయలు మీకు ఏర్పడకుంటే మీ అకౌంట్లోకి వెళ్ళి ఖాళీ చేసిందనే మాట నిజమా కాదా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకోమని చెప్తున్నా. ఇక ఏమనంటే అసలు ఒక్కడే మాట చెప్తాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, తులమ్మ గారు ఇచ్చిందంట అంటాడు. అంటాడు అలా తులమ్మ గారు ఇచ్చిందంట. నిజమే తులమ్మ గారు ఇవ్వలేము, ఏం చెప్తాము మేము అన్నాడు 58,000 ఉండే ఇప్పుడు 78,000 అయింది, 1,78,000 అయింది. ఇయ్యందని ఇయ్యలేదని చెప్తున్నా. మరి కరెంటు బిల్లు మాపింది చెప్పడాడు, బస్సులో ఫ్రీ దొరకపోతున్నా చెప్పడు. ఒక్క విషయం చెప్పుర్రి, ఈ అత్త రేషన్ కార్డు అత్తకు, కోడల రేషన్ కార్డు కోడలు చేయాలంటే ఆయన వేసిందా? మరి ఇవాళ మీకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చినామా ఇవ్వలేమా మీరు చెప్పుర్రి. అక్క చెప్పరా మీరు ఇచ్చినామా ఇవ్వలేమా? మరి అదే కార్డుల మీద సన్న బియ్యం మీకు ఇస్తున్నామా లేదా? సన్న బియ్యం ఇస్తున్నాం. అంతా ముందు ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇస్తుండే ఆ డీలర్ ఇక్కడ డీలర్ వల్ల ఇక్కడ నరేష్ దగ్గరికి డీలర్ దగ్గరికి వెళ్ళి బియ్యం తెచ్చుకోగా నేను ఆటో టూ అని ఆటో వస్తుండే ఆ సంచి తీసాల వారేసి సంచికి 100 రూపాయలు తీసుకొని చక్కగా అని పంపించేదురు. నిజమా కాదా మీరు ఇవి? మరి ఇవాళ వస్తున్నాయి ఆటోలు మీ దగ్గరికి టూ అనుకుంటా. మరి ఇస్తుంటే పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. డోకాబాజీ మాటలు మాట్లాడతాడు. ఇంకో మాట అంటాడు, ఆ కోడలకు 2,000 ఇస్తున్నారు, అత్తకు 4,000 ఇస్తున్నారు అని చెప్తున్నాడు. కోడలకు 2,000 అత్తకు 4,000 ఇవ్వాలంటే ఓల రేషన్ కార్డు వాళ్ళకి ఇవ్వాలా? మరి రేషన్ కార్డు ఇచ్చి ఉంటే దద్దమ్మా ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుండే మేము వీళ్ళకి పెన్షన్ ఇచ్చి. మరి మీకు రేషన్ కార్డు ఉంటేనే కదా మేము పెన్షన్ ఇచ్చేది. మరి అట్టే నెల 31వ తారీఖు దాకా ఇంకా రేషన్ కార్డు ఇస్తూనే ఉన్నాం. ఆ రేషన్ కార్డు అయిపోయినాక అత్తకు 4,000 కోడలకు 2,000 ఇచ్చే బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్న మేము మళ్ళొక్కసారి అదే ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తే ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎట్లా దోసుగా తిన్నారో వాడు మీ కౌన్సిలర్లు అందరూ మీ అందరికి తెలియని విషయం కాదు. ఇక్కడ ఇంకోటి అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే గెలిస్తే మీకు ఇప్పుడు అన్న 2,500 కానీ 4,000 కానీ రేషన్ కార్డులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అక్క మీ అందరికి ఒక్కడే మాట చెప్తున్నా, గాడిద గడ్డేసి బర్రెకు పాలు
చిన్న ఇక్కడికి వచ్చి చెప్పాను. ఈయనే ఉన్నాడు కదా, మీరు అంటే పిలునీటు ఏదంటే అది అడుగుతానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తప్పుడు మాటలు నమ్మి ఆ రాత్రి పూట 2000 తీసుకొని మాకు ఎటు కాకుండా ఎత్తినప్పుడు, కానీ మేము 2 ఏళ్లలో మీకు ఒక్కొక్క ఇంటికి 30,000 రూపాయలు వీలేటట్టు ఎత్తింది. ఆ 2000 కాశపడి మాకు ఇబ్బంది చేస్తే దయచేసి ఇప్పుడనే చెప్తున్నాం, పైసలు ఇచ్చేటోడు కాదు, మీకు పనిచేస్తాడు కోతేంద్రి పనిచేస్తాడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ ఉన్నదనే విషయం గుర్తించి కాంగ్రెస్ అభ్యర్థులైనటువంటి ఇక్కడ సతీష్, అనంతరావు, జేజే నర్సయ్య, సంఖ్యా నాయక్, నవీన్ నవీన్ నాగేంద్ర, బాలగంగాధర్, ఇంకెవరున్నారు, అంజు, లక్ష్మణ్, గోదిరే స్వామి, గంగారాం, వీళ్ళందరికీ కూడా ఓట్లేసి మీరందరూ గెలిపేలా తల్లి దయచేసి ఆ గాడులకు గడ్డేసే పని అయితే బంద్ చేసి మేము పాలిస్తానికి రెడీ ఉన్నాం. మీరు గాడులో గడ్డేసి ఉంది, ఖచ్చితంగా మేము పనులు చేసి పెడతాం. రమేష్ రెడ్డి అంటే చాలా తెలివైన వాడు. అక్కడ పార్టీ మునిగిపోతున్నాడు కాబట్టి వచ్చాడు. పార్టీ అనేది మళ్ళీ లేవదు. ఆ పార్టీ ప్రశాంత్ రెడ్డి ఆ పార్టీలో ఉండడు. ఆయన కూడా సంతోషం బయటకు ఎక్కడికి వెళ్ళిపోతాడు. అందుకని ఆ పార్టీని నమ్మకండి. కనీసం ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేతికి ఇవ్వాలి. మాలమోహన్ రెడ్డి గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చైర్మన్ వంటి అనిల్ గారు మాట్లాడుకోరుచున్నారు. పిసిసి అధ్యక్షులు, బీసీల ఆత్మగౌరవ ప్రతీక అయిన మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సునీల్ గారు, మానల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అనిల్ గారు, భీమ్గల్ పట్టణ మహిళా సోదరిమణులకు, అదేవిధంగా నా సోదరులందరికీ కూడా, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పటివరకు మోహన్ అన్న చెప్పాడు, నేను కూడా మొన్న నుంచి భీమ్గల్లో తిరుగుతూ అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన నాయకత్వంలో సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి పథకాల గురించి అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మహేష్ అన్న గురించి మీకు తెలియదు కాదు. మహేష్ అన్న ఎక్కడోడు అనుకుంటున్నారు? ఏ ఊరు మహేష్ అన్న తెలుసా మీకు? ఏ ఊరు? ఇదే మండలం. మహేష్ అన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఎంత విలువ ఉంటుందంటే, ముఖ్యమంత్రికి ఎంత విలువ ఉంటుందో అంత విలువ మహేష్ అన్నకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తన ఒక పెద్ద రోడ్ వస్తున్నది ఇప్పుడు ఈ భీమ్గల్ నుంచి. భీమ్గల్ చాలా వెనుకబడి ఉన్నది, చాలా ఏళ్ల నుంచి వెనుకబడి ఉన్నది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే భీమ్గల్ని అభివృద్ధి చేసిన. 4 రోడ్లు ఏదైతే డబుల్ రోడ్లు ఉన్నాయి, ఆర్మూర్ నుంచి భీమ్గల్, వేల్పూర్ నుంచి భీమ్గల్, మోర్తాడ్ నుంచి భీమ్గల్, సిరికొండ నుంచి భీమ్గల్, కమ్మర్పల్లికి వెళ్ళి భీమ్గల్, ఇవన్నీ డబుల్ రోడ్లు అయినాయా లేవా? ఆ రోజు రోడ్లు లేకుండే. ఏదైనా కానీ ఏ పట్టణమైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రోడ్లే ఫస్ట్ ఇవ్వాలా, రవాణా వ్యవస్థ ఉండాలి. ఇవాళ అన్న కూడా క్లస్టర్, ఒక అది క్లస్టర్ అని చేసి టెంపుల్ కారిడార్ ఇక్కడ నుంచి బాసర నుంచి ధర్మపురి, కొండగట్టు, లింబాద్రిగుట్ట, బాసర నుంచి లింబాద్రిగుట్ట నుంచి ధర్మపురి, వేములవాడ పోతలేదన్న, వేములవాడ దాకా. ఇప్పుడు ఎట్లా పోవాలా మనం వేములవాడ పోవాలన్నా, బాసర పోవాలన్నా లోకల్ రోడ్లలో పోవాలి. ఇప్పుడు ఆడికెళ్ళి బాసర నుంచి వేములవాడ వరకు హైవే వేస్తున్నాడు. దానికి 4 లేన్. భూముల ధరలు పెరుగుతాయి, మన వ్యాపారాలు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇంకా అన్ని రకాల సదుపాయాలు కలుగుతాయి. అంత పెద్ద రవాణా వ్యవస్థను ఇవాళ ఎన్ని కోట్లను? 500 కోట్లు, 350 కోట్లతో అది సాధ్యమవుతుండేనా? మాతోని తన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి, భీమ్గల్ ప్రాంతం పైన అభిమానం ఉన్నది కాబట్టి, ఇక్కడే పుట్టిండు కాబట్టి కర్మభూమి రుణం తీర్చుకోవాలని చెప్పేసి తన అభివృద్ధి పనులు చేస్తున్నాడు. అది ఎవరికి లాభం జరుగుతుంది? किसको लाभ होता? हमको, हमारे लोगों को और ये रीजन को लाभ होता, फायदा होता. इसलिए ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే, మహేష్ అన్న వచ్చిండు వరాలు అంటే
ఈ భీమ్గల్ మండలానికి సంబంధించిన వాడు కాబట్టి తను ఇక్కడికి వచ్చి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను గెలిపియండి అని చెప్పేసి మిమ్మల్ని అడగడానికి వచ్చి గెలిపిస్తామా? ఇక్కడ అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామా? మాట ఇద్దామా? మహేష్ అన్నకు చెప్పరు. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తే మాట ఇద్దాం. మంచి పనులు చేస్తుందా? చేసేటోళ్ళంతా చేయలేవాడు. బియ్యం తీసుకునేటోళ్ళు, బస్సులలో తిరిగేటోళ్ళు, కరెంటు బిల్లు 0 బిల్లులు తీసుకునేటోళ్ళు అందరి చేతులు లేవట్టు. కాంగ్రెస్ కు దాలింగే ఏద్దామా కాంగ్రెస్ కి? ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మహేష్ అన్న మాట్లాడతాడు. నమస్కారం తెలియజేస్తూ ఒకటే విషయాని కోసం నేను మళ్ళీ మైక్ తీసుకున్నా. నిన్న మొన్న ప్రశాంత్ రెడ్డి గల్లెల్లో తిరుగుతూ కాంగ్రెస్ వాళ్ళు దోసుకోవడానికి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అనేటువంటి మాట మాట్లాడిండు. నిజమే. మరి ప్రశాంత్ రెడ్డి, నీవు మొదట పోటీ చేసినప్పుడు 200 కూడా ఇచ్చే పరిస్థితులు లేని నీవు, ఊర్లో ఎకరం గుంట భూమి లేనటువంటి నీవు, ఇవాళ మొన్న పోయినటువంటి ఎలక్షన్లో 2000 పంచిన ఓటుకు 70 కోట్లు ఖర్చు పెట్టి మరి ఎక్కడి నుంచి వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. 200 రూపాయలు కూడా ఇలాంటి పరిస్థితి నుంచి 2000 మంచి పరిస్థితికి వచ్చిందంటే నువ్వు దోచుకున్నావా, కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న గురించి ఒక్కసారి ఆలోచించండి. 100 ఎకరాలు ఉన్నటువంటి మహేష్ అన్న పేదలకు భూములు ఇచ్చి ఇవాళ ప్రజాసేవ చేయడానికి ముందున్నాడు. మరి నీకు మాకు ఉన్న తేడా గది అని చెప్పేసి ఒక విషయాన్ని చెప్దామని మైక్ తీసుకున్నా. అట్లాగే మహేష్ అన్న మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. నిన్న వచ్చి ఏడుస్తా ఉన్నాడు. అంటే అధికారం పోతుంది, దోచుకోవడానికి కోల్పోతున్నటువంటి మాటతోటి ఏడుస్తా ఉన్నాడు. దయచేసి ఆ ఏడుపుకు మోసపోకండి. దొంగ ఏడుపు ఏడుస్తా ఉన్నాడు. మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ మనల్ని నమ్మించడానికి ఏడ్చేటువంటి ప్రయత్నం చేస్తుండు. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను. భీమ్గల్ మండల్ రాజ్నగర్ వాస్తవ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి నమస్కారాలు. మరి అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ముందున్నటువంటి మా అమ్మలకు, అక్కలందరూ కూడా, మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. గత వారం రోజుల నుంచి మీ అందరినీ నేను, మోహన్ అన్న, అనిల్ అన్న, అన్వేష్ అన్న, మా లీడర్లందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ, రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీ మరియు ఏమేమి మీకు చేసింది, ఏమేమి పథకాలు ఇచ్చింది, ఇవన్నీ ఇస్తూ ఒక 2 పథకాలు బాకీ ఉన్నాయని కూడా చెప్పినాం. మీ అందరికీ మహాలక్ష్మి పథకం కింద 2000 ఇచ్చేది ఉన్నది. మీ పెన్షన్ను మేము పెంచేది మేమే ఒప్పుకుంటున్నాం. అయినప్పటికీ ఎమ్మెల్యే గారు కాలుకి బల్బం కట్టుకొని తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ మా యువకుల పైన, మా లీడర్ల పైన దౌర్జన్యం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. మీ ఊర్లో 10 ఏళ్ళ అధికారంలో ఉండి గ్రామంలో యువతను, గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెడగొట్టి గంజాయి మాఫియా చెలరేగడ్డని చేసినటువంటి ఆయన ఈ రోజు భీమ్గల్ తిరిగే హక్కు లేదని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. అమ్మలారా, అక్కలారా, మీరందరూ కూడా గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ ఊర్లో గంజాయి అంత తగ్గించేసిరమా లేదా? అమ్మా చెప్పు, నీ గంజాయి అయిపోయిందా లేదా? పొరాళ్ళు రాత్రి 7, 8 బుర్రు బుర్రు బండ్ల మీద తిరుగుతుండే అవన్నీ ఆపేసినామా లేదా? ఏమమ్మా మీ వెనుక ఈ రోడ్ వెనుక గెస్ట్ హౌస్లు ఉంటుండే, తనక దావతులు జరిగేటి, ఉన్న తిట్టలు తీసుకొని తిడుతుండే అవన్నీ బంద్ చేయించినామా లేదా? ఇవాళ మేము ఇంత తగ్గుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారం దర్పం చూపించకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు సేవ చేస్తూ, అందరికి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ప్రయత్నం చేసే ప్రయత్నం చేసి మా యొక్క మంచి నిర్ణయాన్ని అలసటగా తీసుకొని, ఆసరగా తీసుకొని మా మీద దౌర్జన్యం చేసే ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా 3వ వార్డులో మా యొక్క సోదరులను భయపెడుతున్నాడట. వాడు పాతోడు ఒక్కడున్నాడు, చెంగలోడు ఆడచ్చి నడిపిస్తున్నాడట. బొక్కలు ఇరగొడతామని చెప్తున్నా. మా కార్యకర్తలు బొక్కలు ఇరుగుతారా అని చెప్తున్నా. ఏమనలేం, ఇన్ని రోజు దాకా ఏమనలేం. ఎందుకు వాతావరణం చెడగొట్టద్దు, అందరూ మన సోదరులే, ప్రశాంతంగా ఉండాలని చూసినాం. ఇతర నాయకులకు కూడా చెప్తున్నా, సోదరులారా, అటువంటి గ్యాంగ్లతో మీరు తిరగకుండా మీ పనులేవో చేసుకోండి. మా కార్యకర్తలు, మా సోదరులు, మీ కాబోయే కౌన్సిలర్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఆగం చేసుకోకుండా మీ పనులను చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ పథకాలన్నీ కూడా మీకు చెప్పినాం. భీమ్గల్కి ఏం కావాలనో ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తా.
ముఖ్యంగా ఈ భీమ్గల్ పట్టణంలో వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ అని ఒక వేషం వేసిండ్రు కట్టిండ్రు. ప్రశాంత్ రెడ్డి 2021 ఏప్రిల్ తెచ్చిండు. ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఆర్డర్ తీసుకొచ్చిండు కడతాని. నాశనం చేసిండు. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. ఎంఆర్ఓ ఆఫీస్ కూలగొట్టి ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోయి ఊరవతలు పెట్టి ఎంత ఇబ్బంది గురి చేస్తుండ్రు అమ్మలారు అక్కలారా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. అట్లనే హాస్పిటల్ అని కట్టిండు. దాని బిల్స్ అన్ని కూడా పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా అనేకంగా మీ అందరు కూడా 3 లక్షలకు ఒక ప్రొసీడింగ్ ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పి ఇయ్యలేరు. అవన్నీ కూడా ఆ రోజు చెప్పినాం. ఇవన్నీ పల్లీలు పుట్నాలకు పట్టుకుందందుకు కట్టేందుకు పనిచేస్తాయి, ఈ పైసలు లేవని చెప్పినాం. మీరు ఆలోచించండి, మేము ఏమేం చేసాం చెప్పినాం, ఆయన ఎట్లా మోసం చేసాడో చెప్పినాం. ఇప్పుడు అన్న మా భీమ్గల్లో పట్టణ మధ్యలో మాకు ఎంఆర్ఓ ఆఫీస్ కావాలా లేదా? ఎంఆర్ఓ ఆఫీస్ కావాలంతా, ఎండి ఆఫీస్ కావాలా, ఎంఈఓ ఆఫీస్ కావాలి. ఒకటే కాంప్లెక్స్ లో మాకు కావాలా. మా రైతు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కంప్లీట్ చేయాలా, మా హాస్పిటల్ కూడా కంప్లీట్ చేయాలా. మరి దాంతో పాటే మా భీమ్గల్ పట్టణానికి రింగ్ రోడ్ కావాలని చెప్పి మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను. కావాలా లేదా రింగ్ రోడ్? మనకు రింగ్ రోడ్ కూడా కావాలా. మీరున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. మీరు అంత పెద్ద టెంపుల్ రోడ్ తెచ్చిండ్రు. ఎక్కడికి వెళ్ళి ధరంపూర్ నుంచి బాసర వరకు రోడ్ వస్తుంది. ఇక భీమ్గల్ పట్టణం మారుమూల పట్టణం కాదు. ఈ భీమ్గల్ పట్టణం హైవే చేస్తున్నందుకు మీకు భీమ్గల్ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న. ఇంకా అనేక అందరు కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత లిస్ట్ ఇస్తాం అన్నకు ఇద్దామా లేదా? అన్నతో చేయించుకుందామా లేదా? ఏది భీమ్గల్కి ఏది కావాలన్నా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు వాళ్ళతోని వెనుకబడిపోయింది. ఇంతకుముందు మోహన్ అన్న చెప్పినట్టు భీమ్గల్ పట్టణానికి డబుల్ రోడ్లు అయినాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనిల్ అన్న చెలివే అని చెప్పి మీరు అందరు గుర్తించాలి. అమ్మలారా అక్కలారా, ఖాళీ రోడ్ కు లైట్లు పెట్టి మెరిపించి భీమ్గల్ పట్టణాన్ని నేను డెవలప్ చేసిన అని చెప్తున్నాడు. భీమ్గల్ పట్టణం డెవలప్ భీమ్గల్ పట్టణానికి నిధులు కొన్ని వచ్చి అన్ని నాశరకం పనులు చేసి భీమ్గల్ పట్టణాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరుందంటే ఆయన మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. భీమ్గల్ ప్రజలను భీమ్గల్ యువతను నాశనం చేసిన వ్యక్తి ఎవరుందంటే ఎమ్మెల్యే, మరి ఆయన తమ్ముడు. ఇప్పటి కూడా ఆగడాలు చేస్తున్నారు. కొడుక ఇక ముందు మా పిల్లలను ఖరాబ్ చేస్తే మీ బొక్కలు కొడతామని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా ప్రశాంత్ రెడ్డి అన్న. మరొక్కసారి చెప్తున్నా, ఇవి అడిగినాయన్ని కూడా మా భీమ్గల్ పట్టణానికి ఇచ్చి మీరు ఇస్తారని మాకు నమ్మకం 100% ఉంది. అయినప్పటికీ మా ప్రజల తరఫున ఒకసారి మీకు విజ్ఞప్తి చేసిన అన్న. ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై కాల్. లింబాద్రిగుట్ట అవతల నా ఊరు, యువతల భీమ్గల్. లింబాద్రిగుట్ట దాటితే పల్లికొండ దాటితే నా ఊరు నాగం చెరువు, ఇప్పుడు రాజ్ నగర్. భీమ్గల్లో నందిగైన్ నుంచి కొత్త సినిమా థియేటర్ వరకు తిరిగిన గల్లీ లేదు నాది. చిన్నప్పుడు ఇక్కడే ఉండేది, పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేది. ఇక్కడ ఒకటే నరసవ, ఈ ప్లాట్లన్నీ మాదే ఉండే. ఒకటే అందరు మల్లమ్మ. సోదరి మళ్ళకు నేను చెప్పేది ఒకే ఒక మాట. ఇలా కాంగ్రెస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదం వల్ల మీరు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. యువకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోయినసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటుంది ఇందులో లేదా? సన్న బియ్య కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న గొప్ప వరం. బస్సుల ప్రయాణం కొద్ది ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా బస్సులు వేస్తున్నాం, ఇంకొక 4000 బస్సులు కొంటున్నాం. ఉచితంగా బస్సులో 2 ఏళ్ళ నుంచి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందమ్మా? రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఎవ్వరు గరీబోడు రేషన్ కార్డు అడిగితే అడిగి రేషన్ కార్డు ఇచ్చినాం. తెల్ల రేషన్ కార్డు చరిత్ర తెలుసు కదా మీకు. పేదవాడి జీవితం అంతా తెల్ల రేషన్ కార్డు ఉంటే తిరుగుతుంది. రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇందిరా మిల్లు భూమి అంటే 5 లక్షలు ఇస్తున్నాం. లేనోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటున్నాం, కట్టిస్తాం కూడా. కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడి ప్రతి మీటింగ్లో చేతుపి చెప్పి మోసం చేసే రకం కాదు. రేవంత్ రెడ్డి అయినా మేమైనా ఒక మాట ఇస్తే మాట నిలబడాలి. సంక్షేమం ఈ రకంగా వస్తూ ఉంది. రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ. కేసీఆర్ అనేవాడు 10 ఏళ్లలో ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు. మేము 15 నెలలు ఇచ్చిన రుణమాఫీ 24,000 కోట్లు. సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. ఏం పెద్దరికం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి? ఏందట ఆయన చెప్పేది? ప్రశాంత్ రెడ్డి నీది అయిపోయింది, ఇక నీ అవసరం లేదుడా. ఇక్కడ మా సునీల్ రెడ్డి ఉన్నాడు, మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈరవత్ అనిల్ ఉన్నాడు, అన్వేష్ రెడ్డి ఉన్నాడు. మేము చూసుకుంటాం. నీతో ఏమీ కాదు.
ఎంఆర్ఓ అయినే పరిస్థితులు లేదు నీకు. ఎంఆర్ఓ అయినే పరిస్థితులు నువ్వేం అభివృద్ధి చేస్తావు? నువ్వు మిగిలిపోయిన పనులన్నీ మేం చేస్తాం. ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేయని ఆసుపత్రి 3 నెలల్లో 5 కోట్లు ఇప్పిస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు. 3 మాసాలు 5 కోట్లు ఇప్పించి మీ ప్రభుత్వం 100 పడగల ఆసుపత్రిని తెరిపించే బాధ్యత నేను ఇవాళ తీసుకుంటా ఉన్నా. సునీల్ రెడ్డి గారు రింగ్ రోడ్ అడిగినారు. అనిల్ చెప్పిండు నా ఊరు నాగం చెరువు. ఎటువంటి ఊరమ్మ నా ఊరు? ఛాయ్ కూడా దొరికేది కాదు. మేము ఛాయ్ తాగాలంటే మా నాయన భీమగల్లి నర్సయ్య హోటల్ ఉండే బస్ స్టాండ్లో ఆయన దగ్గర ఛాయ్ తాగేది. అలాంటి రాజ్ నగర్కి ఇలా డబుల్ రోడ్ వస్తుంది. డబుల్ రోడ్ అంటే ఏంది? 4 లైన్లు, ఇటు 2 బస్సులు పోతుంటే అటు 2 బస్సులు పోతాయి. హైదరాబాద్కి ఆర్మూర్ రోడ్ ఉంది కదా, అదే అది కాదు, అది 2 వే. నేను చెప్పేది 4 లైన్ రోడ్డు. నిజామాబాద్ హైదరాబాద్ రోడ్ చూసినా మీరు? నిజామాబాద్కి హైదరాబాద్ రోడ్ ఎట్లా పోతుంది? ఇటు 3 కార్లు పోతుంటే అటు 3 కార్లు పోతాయి. ఆ రోడ్డు ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను అడిగిన, నా ఊరున్నదాడా? ఈ గుళ్ళు గోపురాలు ప్రత్యేకత ఉందిడా. నింబద్రిగుట్ట చాలా ప్రత్యేకమైన నరసింహస్వామి. ఇది రాష్ట్రానికి యాదగుట్టలాగా ఫేమస్ కావాలంటే నా ఊరి మీదకి ఇలా గుడి మీదకి రోడ్డు కావాలని ముఖ్యమంత్రిని అంటే 360 కోట్లు ఇచ్చిండు. ఏడికెళ్ళి వస్తుంది రోడ్? అది ధర్మపురి నుంచి కొండగట్టుకు వస్తుంది. కొండగట్టు నుంచి మధ్య జంగల్ నుంచి వేములవాడకు వస్తుంది. వేములవాడ నుంచి రుద్రంకి వస్తుంది. రుద్రంకి వెళ్ళి మా మోహన్ రెడ్డి మానాలకు వస్తుంది. ఆడికెళ్ళి భీమ్నగర్కి వస్తుంది. మా రాజ్ నగర్కి వస్తుంది. ఆడికెళ్ళి నరసింహస్వామి టెంపుల్ నింబద్రి గుట్టకు వస్తుంది. ఆడికెళ్ళి భీమ్గల్ వచ్చి భీమ్గల్కి వెళ్ళి రింగ్ రోడ్. భీమ్గల్ ఊర్లోకి వెళ్ళి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ కారిడార్ రోడ్లోనే రింగ్ రోడ్ డబ్బులు కూడా వస్తాయి. భీమ్గల్ చుట్టూ రింగ్ రోడ్ వేసి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ వేల్పూర్ మీదుగా ఆర్మూర్ మీదుగా నందిపేట మీద నుంచి బాసర్ పోతుంది. 185 కిలోమీటర్లు 4 లేన్ల రోడ్డు ముఖ్యమంత్రి గారు అడగానే నా గ్రామం అంటే ఇచ్చిండు. నెలకు 2 నెలలకు టెండర్లు అయితే భూముల ధరలు పెరుగుతాయి. 50 లక్షల భూమి కోటి అవుతుంది. హైవే రోడ్డు ఈ ప్రాంతం నుంచి పోతుంది. నువ్వేం తెచ్చినావు ప్రశాంత్ రెడ్డి? ఏ రోడ్డు తెచ్చినావు నువ్వు? 20 టన్నులు తెచ్చిన రోడ్లకి మధ్య గోడలు పెట్టి చెట్లు పెట్టినావు తప్ప ఏదైనా రోడ్డు తెచ్చినావా? ఇలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ హయాంలో దోచుకోలేదా? దోపిడీ జరగలేదా కేసీఆర్ హయాంలో? హరీష్ రావు దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, మా కవిత ఒక దిక్కు, అంత దోచుకున్నాడు కదా. ఎందుకు ఓడగొట్టారు ప్రజలు వాళ్ళని? దోపిడీ ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారనే వారిని ఓడగొట్టడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 2 కళ్ళమ్మ. ఒకటి అభివృద్ధి, స్కూళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. ఏడొస్తుంది? మా ఊర్లో వస్తుంది. భీమ్గల్ మండలానికి వస్తున్నది. 11 ఎకరాలు 6 కోట్ల భూమి ఉచితంగా ఇచ్చిన నేను గవర్నమెంట్. ఎందుకు ఇచ్చినా? నా గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు 300 కోట్ల స్కూల్ వస్తే ముఖ్యమంత్రి గారు 25 ఎకరాలు కావాలి దానికి. నేనన్న 10 ఎకరాలే కట్టాలి మీరు, దాన్ని ఎగ్జామ్షన్ ఇవ్వండి, నా ఊర్లో కట్టిస్తాను, నా భూమి ఇస్తాను అంటే ఒప్పుకున్నాడు. భీమ్గల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. నిజామాబాద్లో వస్తుంది. బోధనలో వస్తుంది. ఇది అభివృద్ధి అంటే. 35 ఏళ్ళైంది ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. కేసీఆర్ గారు ఎప్పుడు అడుగుతాడికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాడు, దోసుకోనని చెప్పాడు. ఫీ రీఎంబర్స్మెంట్ దోపిడే. నిజామాబాద్ మాత్రం ఇంజనీరింగ్ కాలేజ్ రాలే. నేను పీసీసీ అధ్యక్షుడు అయినాక 3 నెలలకి ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించిన. ఇలా తెలంగాణ యూనివర్సిటీలో క్లాసులు నడుస్తున్నాయి. వ్యవసాయ కళాశాల తెచ్చిన రాష్ట్రంలో 3 ఇస్తే, ఒకటి ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం, ఒకటి మన జిల్లా నిజామాబాద్కి వచ్చింది. కల్చర్ కళాశాల తెచ్చిన. వెంబద్రిగుట్ట పోతాం, టెంట్లు వేసుకుంటున్నాం, ఒక్క గెస్ట్ హౌస్ లేదు. ముఖ్యమంత్రి గారు ఇది పెద్ద టెంపుల్, ఓ గెస్ట్ హౌస్ కావాలంటే 8 కోట్లు ఇచ్చిండు. పెద్ద గెస్ట్ హౌస్ కడతా ఉన్నాం. భూమి ఎవరు ఇచ్చారు? సురేందర్. వెంబద్రిగుట్ట ఎండోమెంట్స్ నుంచి ఎకరం భూమి తీసుకున్నాం, శాంక్షన్ అయింది, ట్రాన్స్ఫర్ అయింది. ఆ భూమిలో టూరిజం నుంచి 8 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నాం. ఎంత పెద్దోడు వచ్చినా వెంబద్రిగుట్టలో 15 సూట్లతో గెస్ట్ హౌస్ వస్తుంది. ఇది డెవలప్మెంట్ అంటే. ఏం డెవలప్మెంట్ చేసినావు ప్రశాంత్ రెడ్డి నువ్వు? ఇవాళ గల్లీలకు వచ్చి ఆనాడు డబ్బులు పెట్టి
అన్వేష్ రెడ్డి బాగా అడిగిండు 2000 కోట్లకి ఇచ్చిండు కదా, ఎడికలు వచ్చినాయి మరి డబ్బులు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ అంటున్నాడు. నీ కౌన్సిలర్లు నీ అనుచరులు భీమగల్లో దోపిడీ కాకుండా సునీల్ రెడ్డి చెప్పినట్టుగా గాంజా సిగరెట్కి అలవాటు చేసి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. మీరు ఏరియాల అభివృద్ధి గురించి మాట్లాడతారు. ప్రశాంత్ రెడ్డి రాజకీయం గతమే. మా వాళ్ళు వస్తారట రేపు ఎమ్మెల్యేలుగా, కాంగ్రెస్ పార్టీ వస్తుంది. భీమగల్ గడ్డ, కాంగ్రెస్ అడ్డ. ఇది మా ఇలాకా. అభివృద్ధి చేసి చూపిస్తాం, మాటలు చెప్పము, అభివృద్ధి చేసి చూపిస్తాము. భీమగల్ అంటే నిజామాబాద్ వాళ్ళే కాదు, యావత్ రాష్ట్రంలో భీమగల్ అంటే మహేష్ గౌడ్ భీమగల్. అరే చూడడానికి చక్కగా ఉంటుందట, రోడ్లు ఉంటాయట, ఇండ్లు ఉంటాయట, ఆసుపత్రులు ఉంటాయట అనేది చెప్పే స్థాయికి ఈ 3 ఏళ్లలో భీమగల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. ప్రమాణపూర్తంగా చెప్తా ఉన్నా, భీమగల్ నా ప్రాంతం. భీమగల్ని అభివృద్ధి చేసే ఆలోచన మా అందరిది. తప్పకుండా చేసి తీరుతాం. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇక్కడ కాంగ్రెస్ మున్సిపాలిటీ రావాలి. మున్సిపాలిటీ కాంగ్రెస్ వస్తే మనకు అవకాశం వస్తుంది, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఆసుపత్రి నేను చెప్పినట్టుగా 3 నెలల లోపల మీకు 5 కోట్లు ఇప్పించే బాధ్యత నాది. కోర్టు శాంక్షన్ అయిందే బాల్కొండ నియోజకవర్గానికి. ఇలా పేర్లు చెప్తే బాగుండదు. ఇక్కడ భీమగల్ వద్దు కోర్టు, వేరే జాగాలో తీసుకుపోదామన్నారు. మా సురేందర్ స్వామి లక్ష్మణ్ ఫోన్ చేశారు, మనకి కావాలని. హైదరాబాద్ లో మాట్లాడే భీమగల్ కోర్టు శాంక్షన్ చేపించిన. భీమగల్ వచ్చింది కోర్టు. ఎవరో చెప్పారు ఇది మారుమూల ప్రాంతం, అంత దూరం కోర్టు ఉంటే ఎట్లా అని. నేను చెప్పిన మారుమూల ప్రాంతం కాదు, 4 లైన్ రోడ్ వస్తుంది అక్కడ. 4 లైన్ రోడ్ పక్కనే కోర్టు ఉంటుంది. హైదరాబాద్ నుంచి సరాసరి 2.5 గంటలకి కోర్టుకు పోవచ్చు మీరు. ఆ రోడ్ వస్తుంది కాబట్టి అక్కడే కోర్టు ఉండాలని చెప్పినాం. శాంక్షన్ చేపించినాం, బిల్డింగులు అలాంటి చేయించినాం. అరే మేము పని చేస్తామని చెప్తే చేసి చూపిస్తాం. మాటలు చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేశాం. ప్రశాంత్ రెడ్డి రెస్ట్ తీసుకో, ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారితో టిఫిన్ భోజనము లంచ్ చేసుకో. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. బాలకొండ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. చింతపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. బాలకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుంది. ఈ నియోజకవర్గంలో కావాల్సిన అభివృద్ధి అంతా చేస్తాం, ఎక్కడ కూడా జార విడిచేది లేదన్న మాట కూడా సుందరంగా మనం చేస్తా ఉన్నాం. मेरा बहनों को मैं रिक्वेस्ट करता हूँ, कांग्रेस पार्टी सबकी पार्टी है। माँ इंदिरा गांधी से लेके आज सोनिया गांधी, प्रियंका गांधी तक हमेशा मुसलमान को दिल पे लेके चले सो पार्टी कांग्रेस पार्टी। आज की निशान हमेशा गरीब के साथ था। ఎవరు చేసిరమ్మా గరీబుల కోసము? ఏ పార్టీ చేసింది దేశంలో? ఇలా బీజేపీ ఏం చేస్తున్నాడు? పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ధర ఎంత పెరిగినాయి? మోడీకి సోయి లేదా? మోడీకి సోయి లేదా? 120 రూపాయల బంగారం ధర 1,78,000. ఏం చేస్తుండు మోడీ? నిద్రపోతున్నాడా? సోయిలేని మోడీ. ఎవరి కోసం పనిచేస్తుండు మోడీ? అదాని, అంబానీ కోసం పనిచేస్తుండు. గరీబులు కనవరు. పనికార పథకం ఎత్తేస్తారు, గరీబోళ్ళకి పెన్షన్లు ఎత్తేస్తారు. గరీబోడికి ఏది రాకూడదు, వాడొక తీరు ఈడొక తీరు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మొదలుకొని ఇప్పటి వరకు ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, పప్పు దినుసులు ఇచ్చినా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బీదల కోసం ఆలోచన చేసింది. हमेशा कांग्रेस पार्टी गरीबों का साथ दी। अब भूलिए मत, आइंदा भी आगे भी आपके साथ कांग्रेस पार्टी देती है। आज की जो निशान है ये सबका निशान है, गरीब का निशान है। गरीब का साथ देने वाला हाथ है ये। आपको कभी भूलिए मत, आपको आप साथ दे दी, हमेशा आपको आज साथ देता है। ये आपका गुण है, आपका गुण है गरीबों को साथ देना। भीमगल म्युनिसिपालिटी में कांग्रेस पार्टी अगर म्युनिसिपल बनता है तो डेवलपमेंट का मौका मिलता है। प्रशांत रेड्डी कुछ होने वाला नहीं है। काम अगर होना है तो रेवंत रेड्डी जी से कराएंगे, काम अगर होना है महेश गौड़ जी करेंगे, काम अगर होना है मोहन रेड्डी, सुनील रेड्डी, इरावत अनिल, अनवेश रेड्डी करेंगे। कोई लीडरशिप कम नहीं है हमके। कांग्रेस पार्टी में अंडगा उंटदम्मा।
భీమ్గల్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ భీమ్గల్లో యావత్ రాష్ట్రం చెప్పుకునే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థులు నిలబడి ఉన్నారిడ. 1వ వార్డు నాగేందర్ 1వ వార్డు నుంచి నిలబడ్డాడు. శ్రీజ నాగేందర్ రామ్మ రామ ఏం చదువుకున్నావు? మనం డిగ్రీ చేసింది. చదువుకున్న వాళ్ళు వస్తే మంచి పనులు అవుతాయి. 1వ వార్డు 2వ వార్డు అనంతరావు రామ్మ కుశలత అనంతరావు సతీష్ ఇట్రా బాలగంగాదాస్ విజయం ఎక్కడ రామ్మ సందీప్ 8వ వార్డు సందీప్ జేజే నర్సయ్య లత రామ్మ వీళ్ళందరికీ మీ ఆశీర్వాదం ఇవ్వాలమ్మా. మీరు మాయ మాటలు చెప్పి మోసపోకండి. ఎప్పుడైనా కానీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిస్తే పనులైతే మనం అవునా కదా? ఈడ వేరేవాడో గెలిస్తే ప్రశాంత్ రెడ్డికే దిక్కులేదు పనులకి. ఒక అధికారానికి ఈనాడు ఆయన మున్సిపాలిటీ గెలిస్తే పనులు అయితే అమ్మడ అయితాయా? అధికారంలో పార్టీ గెలిస్తే విధులు వస్తాయి, పనులు జరిగే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్కో బీజేపీకో వేస్తే మన ఇంటి ముందర మోర్లు వేసినట్టే ఓటది. ఎందుకు పనికి రాకుండా పోయే ఓటు ఇయ్యకండి. కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే చైర్మన్ గెలిస్తే ఆ చైర్మన్కి మహేష్ కూడా అండగా ఉంటాడు, రేవంత్ రెడ్డి కూడా అండగా ఉంటాడు. మీ భీమ్గల్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామనే మాట ఘంటాబద్ధంగా చెప్తే ఇది వాగ్దానము. నేను మీ గడ్డవాణ్ణి, నాగాంచర్లో పుట్టినోళ్ళమి, అక్కడే పోయేటోళ్ళము. ఇది మన అడ్డ, ఇది మన గడ్డ. ఈ గడ్డ మీద అన్ని అభివృద్ధి చేసుకుందామనే మాట మీ మాటగా చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై